ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు, లాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు. చాలా తప్పు. నేను మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజల పిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను. ఇప్పటికే వారి పిచ్చే ఈరోజు గుర్తు వస్తుందండి. వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి. కాపుల కోసం చేశాను, దళితుల కోసం చేశాను. నక్సలైట్కి సహకరించారని కేసు పెడితే అందులో 2-3 కులాలు కూడా ఉన్నాయండి. దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర వర్గాలు కూడా ఉన్నారండి. వారికి కూడా సహాయపడ్డాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాను. మండలం ఎన్నికలు వచ్చేయండి. ఎల్లప్పుడు మండలం ఓసీ అయిందండి. బీసీ వర్గాల దత్తులు గారు గెలిపించానండి. 10,000 మెజార్టీతో గెలిపించాను. అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి. దళితుల్ని ఓసీలో మండపేషణ చేశాను. ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి. సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి బొడ్డు భాస్కరరావుకి మెట్లేశానికి పోటీ వస్తే భాస్కరరావు చేశాను. నేను నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని అక్కడ నా వర్గం ముఖ్యం. రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు, తెలియక పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, నేను రాజకీయాల్లో హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. వారు పెద్దలు పంపించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి నన్ను పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను. వస్తాను, వెళ్ళానండి. మా దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటున్నారు. మీరు ఏంటి పొడుగు ఏంటండి ఇందులోని? ఆయన సినిమా ఫీల్డ్లో గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాల్లో నేను గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు భాస్కరరావుని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు. వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ వెళ్ళి కలిశానండి. రాజకీయ నాయకుడిని గౌరవిస్తారండి. మరి రారా, వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నానబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా, ఇది మంచి పని కాదు. మిత్రులారా, మిమ్మల్ని మిత్రుల్లో ఏమో చెప్పలేకపోతున్నాను, గౌరవమైన సోదరులు అంటున్నాను. తప్పుడు పోస్టింగ్లు పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను. వీళ్ళందరూ ఎవరు లేరు. మా పాఠాలు చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు. రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా. ఇంకో విషయం చెప్తానండి. ఆ రోజుల్లో మా తాతగారు కర్ణ మున్సిపల్ ట్రైనింగ్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్లకండి. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా తండ్రి గారు, మా తాతగారి దగ్గర ట్రైనింగ్ వచ్చిన సందర్భం ఉన్నాయండి. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందండి, మీకు ఎంతో మీకు గౌరవం అని చెప్పానండి. అటువంటి చరిత్ర గల కుటుంబమా. ఏదో వారి వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను, వారి దయతో మంత్రి అయిపోయి రాస్తా ఉన్నారు. తప్పు నాన్న, తప్పు. మీకు తెలియక రాస్తున్నారు, తప్పు. ఆపండి పోస్టింగ్లు. ఎప్పటికి కూడా చెప్పుకుంటాను, నా రక్తం ఎర్రగా ఉన్నంత కాలం
నా భిక్ష, మా రాజకీయ భిక్ష పెట్టింది మా పత్తిపాడు ప్రజానికి చెప్పుకుంటాను. ఎవరి భిక్ష కాదు, వారి భిక్షతోటి ఉద్యమాలు చేసాం. ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలు దళితులే ముందు ఉంటారండి. సైకిల్ ర్యాలీ చేశానండి. 6,000 మంది సైకిల్ ర్యాలీలో 4,000 మంది బీసీలు దళితులండి, గిరిజనులు, ఇతర కులాలు. 2,000 మందే కాపులు. కాపులు ఉద్యమం ఏంటి, ఈ 4,000 మంది ఇతర కులాలు ఏంటి అని ఆశ్చర్యపోయేవారండి. నాకు ఎప్పుడు ప్రోత్సాహం వీళ్ళే. అయ్యా, దయించి గౌరవ పెద్దలని కోరుకుంటున్నాను, తప్పుడు పోస్టింగ్ పెట్టకండి. మాకు మనోభావాలు ఉంటాయి. మీరు చెప్పినాక నేను రాజకీయం చేయాలా? ఎందుకు చేయాలా? చేయమని అడగడం మీకేం హక్కు ఉంది అడుగుతూ ఉన్నాను. దయించి ఆపండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు, ఆయన వెళ్ళాను, రాయబారం చేస్తే వెళ్ళానండి. అలాగే ముఖ్యమంత్రి గారు రాయబారం పంపించారు, పిలిపించారు, వెళ్ళానండి. వీరికి వచ్చిన గౌరవం ఇతరులకు ఇవ్వమంటే నేమనండి, ఎందుకు ఇవ్వాలా? ఏమన్నా దయించి ఇటువంటి ప్రోత్సహించొద్దని ఆ పెద్దలకు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను.